అందరికీ నమస్కారం. ముందుగా మనం రామాయణంలో మొదటి భాగమైన నలుగురు యువరాజులైనటువంటి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుల జననం గురించి తెలుసుకుందాం. చాలా ఏళ్ల క్రితం సుందరమైన అయోధ్య నగరంలో ఒక మహానుభావుడైన రాజు నివసించేవాడు. ఆయన పేరు దశరథ మహారాజు. ఆయన రఘువంశానికి చెందినవాడు. ధైర్యం, దయ, జ్ఞానం కలయికగా ప్రసిద్ధి పొందిన వంశం అది. ఆయన రాజ్యం సస్యశ్యామలంగా ఉండేది. ఎప్పుడు కూడా పచ్చని అరణ్యాలు, జలపాతాలు, నదులు, పంటలతో నిండిన భూమి, సంతోషంగా జీవించేవాళ్ళు. ప్రజలందరూ కూడా తమ రాజును ఎంతో ప్రేమించేవారు. ఎందుకంటే ఆయన న్యాయపరుడు, శక్తివంతుడు, దాతృత్వం కలవాడు. అయితే రాజుకు ఒకే ఒక పెద్ద బాధ ఉండేది: సంతానం లేకపోవడం. ముగ్గురు రాణులు కౌసల్య, కైకేయి, సుమిత్ర ఉన్నప్పటికీ ఎవరికి పిల్లలు కలగలేదు. రాజు మనసులో ఒక కోరిక మాత్రమే: ఒక సంతానం పుట్టి తన వంశాన్ని కొనసాగించాలని, అయోధ్యను ప్రేమతో పాలించాలని. ఆ కోరిక నెరవేర్చుకునేందుకు ఆయన మంత్రులు, ఋషులతో సలహా తీసుకున్నాడు. అప్పుడు మహర్షి ఋష్యశృంగుడు అనే ఋషిని ఆహ్వానించి ఒక మహాపుత్రకామ యజ్ఞం చేయించారు. యజ్ఞం జరుగుతుండగా దేవలోకంలో దేవతలు రాజు ప్రార్థన విన్నారు. వారు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి, ప్రభు, దశరథ మహారాజుకు మీరు పుత్రునిగా అవతరించండి అని కోరారు. భగవాన్ విష్ణువు దానికి అంగీకరించారు. అంతలో యజ్ఞాగ్నిలో నుంచి ఒక ప్రకాశవంతమైన దేవుడు వెలువడి రాజుకు ఒక బంగారు పాత్రలో పాయసం ఇచ్చారు. రాజా, ఈ పాయసం నీ రాణులకు ఇచ్చి తినిపించు, వారు పవిత్రమైన సంతానం పొందుతారు అన్నాడు. రాజు ఆనందంతో మునిగిపోయాడు. వెంటనే రాణుల వద్దకు వెళ్ళి పాయసం ఇచ్చాడు. మిగిలిన కథ రేపటి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.